వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 94వ సంకీర్తన 18వ చరణం. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. మరొకసారి దావీదు తన అంతరంగ జీవితంలో నుండి సర్వలోకానికి ఇస్తున్న సందేశాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొట్టమొదటిది ఇట్ ఈజ్ ఎ ఫాల్, పడిపోవటం. నా కాలు జారినని అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దావీదు తన వ్యక్తిగత వైఫల్యతను గురించి తెలియజేస్తున్న మాట. తడబాటు జీవితం అందరి జీవితాల్లో ఉంటుంది అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అది నైతికమైన పతనమే కావచ్చు, శారీరక సంబంధమైన తడబాటే కావచ్చు, ఆధ్యాత్మిక సంబంధమైన పొరపాట్లే కావచ్చు. ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట మనం కాలు జారి పడిపోవటానికి అవకాశం ఉంది. యేసుక్రీస్తు వైపు నడుస్తూ పేతురు కూడా ఎప్పుడైతే తుఫాను వైపు, సముద్రం వైపు, నీటి వైపు తన వైపు చూసుకున్నాడో ఆయన కాలు జారి సముద్రంలో పడిపోవటానికి భయంకరమైన అవకాశాన్ని పేతురిచ్చినట్లుగా మనం ఆలోచన చేయాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ ఫియర్, భయము. భయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నా కాలు జారినని నేను అనుకొనగా, లోపల భయము, భయంకరమైన ఆందోళన. కొన్నిసార్లు భయాందోళన రెండూ కలిసి మనం పడిపోతామేమో అనుకొని ముందుగానే ఆలోచించడం ఈ వాక్యంలో కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. భయము, ఆందోళన శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో మనల్ని పడద్రోయటానికి ఈ భయం కారణం కావచ్చు. ఉదాహరణకి ఒక తారు రోడ్డు మీద ఐస్ గడ్డలు పడిపోతే దాని మీద నడుస్తున్నప్పుడు జారి పడిపోవటానికి సులువుగా అవకాశం ఉంటుంది. కానీ జారటం, పడిపోవటం, 1 అడుగు 2 అడుగుల్లో పడిపోవటం అది సహజసిద్ధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ దాని ఎఫెక్ట్, పడిపోవటం తర్వాత వచ్చే బాధ, నొప్పిని మనం ఆలోచన చేస్తే కొన్నిసార్లు ఎముకలు కూడా విరిగిపోయేంత పరిస్థితులు జరగవచ్చు, కనపడవచ్చు. కాబట్టి పడిపోతున్న సందర్భాల్లో తర్వాత జరగనున్న పతనావస్థ పరిస్థితులను బట్టి మన జీవితాల్లో భయం, భయంకరమైన ఆందోళన కలుగుతూ ఉంటాయి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ ఫిర్మ్నెస్, దృఢత్వము, స్థిరత్వము. దేవుని వాక్యంలో 2వ చరణంలో నీ కృప నన్ను బలపరుచుచున్నది. బలపరుచుచున్నది అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పడిపోకుండా నన్ను పట్టుకొనుచున్నది అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఓ బలమైన తల్లిదండ్రులు చిన్నపిల్లోడు నేలను తాగటానికి పడిపోతున్నప్పుడు పట్టుకున్నట్లుగా గాలు జారి పడిపోతున్న మనల్ని దేవుడు తన అదృశ్యమైన హస్తముతో, తన కృపచేత మనల్ని బలపరుస్తున్నాడు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఫౌండేషన్. యెహోవా నీ కృప చేత. దేవుని కృప మనకి ఒక పునాది లాంటిది. అందుకే దావీదు భక్తుడు చెప్పినట్లుగా నాశనకరమైన గుంటలో నుండి, జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తి స్థిరమైన బండ మీద నన్ను నిలిపెను. నా కాళ్ళు జారిపోవటానికి అవకాశం లేదు. పడిపోవటం నిరోధించడం మాత్రమే కాదు, స్థిరమైన స్థలములో కూడా ఆయన మనల్ని నిలబెట్టగలడు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, అనేక పర్యాయాలు 7 సార్లు పడిపోయినా తిరిగి లేవనెత్తిన నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.